నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి. బరిలో 19,608 మంది అభ్యర్థులు. నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్. ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు నమోదు. అంబట్ రాంబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు. సిట్ విచారణకు సహకరించాల్సిందే. కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కవిత. పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం. ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లోని 2,996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీని ప్రక్రియను ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పరిశీలన అనంతరం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు, స్వతంత్రుల తరపున మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 11 జరగనున్న పోలింగ్ సంబంధించి అభ్యర్థులు తుది జాబితా ఖరారు కావడంతో ఇది కీలక దశగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది వివరాలను, వారి జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్లైన్లో పొందుపరచనుంది. ఫిబ్రవరి 11 పోలింగ్ నిర్వహించి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంలోని బీజేపీ పార్టీలు తమ వ్యూహాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పోటీలో నిలిచే వారి సంఖ్య కూడా అధికంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఖమ్మం, వరంగల్ హైవేపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదం జరగడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఎర్రబెల్లి దయాకర్ సహా మరో 33 మందిపై బీఎన్ఎస్ సెక్షన్లు 189/2, 223, 126/2, 132, RW 190 కింద అధికారులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఈ పరిణామాల మధ్య జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. లోకేష్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జోగి రమేష్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం రావడంతో ఆయన్ను అరెస్ట్ చేయొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కారణంతో ఆయన ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై కూడా పోలీసులు మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో టీడీపీ శ్రేణుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. జోగి వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై దాడి ఘటన, ఈ 2 అంశాలపై వేర్వేరు కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడకు వచ్చిన జోగి రమేష్ పరామర్శ నిమిత్తం వచ్చిన నందిగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డితో కలిసి రాత్రి సుమారు 1:30 సమయంలో తన నివాసం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు రాజీవ్ కూడా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతుంది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను నా తమ్ముడిని నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక ఒక మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన కోర్టులో ఆదివారం హాజరుపరిచారు. అనంతరం ఇవాళ తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు రాంబాబును పోలీసులు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు, ఎస్కాట్ నడుమ ప్రత్యేక వాహనంలో ఆయనను రాజమండ్రికి తరలించారు. సోమవారం ఉదయం సరిగ్గా 4:05 అంబటి రాంబాబును జైలు ప్రాంగణం తీసుకొచ్చారు. జైలు వద్ద ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించిన అధికారులు అంబటి రాంబాబు కోసం కుటుంబ సభ్యులు పంపిన దుస్తులను సంచుల్లో పంపేందుకు సైతం అనుమతించలేదు. అంతకుముందు కోర్టులో తన గోడును వెళ్లబోసుకున్న అంబటి తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఒకప్పటి మంత్రిని ఇలా అత్యంత వేగంగా రాజమండ్రి జైలుకు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం కొత్తగా అలవాటు చేయొద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించింది. దీనిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నా. 2 ఏళ్లు అవుతున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావడం లేదు. విచారణను త్వరగా ముగించాలి, దోషులకు శిక్ష పడాలి. 2 ఏళ్లు అవుతున్నా సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదు. చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి. గుంటనకలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోంది. నాతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయి. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తానని కవిత చెప్పారు. బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము, ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నాం. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1, 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ప్రధానమంత్రిని కోరి ఏపీలో ఎమర్జెన్సీ పెట్టమని కోరాలని ముద్రగడ పద్మనాభరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం ఒక బహిరంగ లేఖను రాశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెడితే పదవీకాలం అయ్యే వరకు ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని తాను అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రులు రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్లను అవమానించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పాలన ఉందా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడం నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటివి చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక్క అబద్దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్దాలు ఆడాల్సి వస్తుందని తన తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆడిన ఒక్క అబద్ధం వల్ల పార్టీ ఎంత నష్టపోయిందో పరిశీలించుకోవాలని సూచించారు. కూటమి పాలనలో కాపు కులాన్ని ప్రతిక్షణం టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తన కుటుంబాన్ని, ప్రస్తుతం అంబటి రాంబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఇది ఎంతవరకు సమంజసమని నిలదీశారు. గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొడిచేయి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాత్రమే టీడీపీకి మద్దతిస్తున్నామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మద్దతునివ్వడం వల్లే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారన్నారు. కాపుల మద్దతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిజం కాదా అని అడిగారు. దయచేసి కాపు కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. వేణవంకలో జరిగిన మినీ మేడారం జాతరకు వెళ్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆయన కరీంనగర్ సిపి గౌసాల మతాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సిపి ఒక తొరకోడు నీ సంగతి చూస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నాంపల్లిలోని హెచ్ఆర్సీ కాలనీలో ఫిర్యాదు చేసిన ఫహీం ఖురేషి తన డిమాండ్లను స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డిని 24 గంటలలోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారుల మతాన్ని కించపరచడం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సిబిపై వ్యక్తిగత దూషణలు, మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘం మరియు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇది పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభివర్ణించారు. వివాదం ముదరడంతో ఒత్తిడిలో నోరు జారి ఆ వ్యాఖ్యలు చేశారని, ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. చేతంగా మేము రావడానికి కారణం ఏంటంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే అన్ఫార్చునేట్లీ అతను ఒక రిలీజియన్ సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యలు, ఆయన ఉట్టన్ మీద వ్యాఖ్యలు కాదవి, యావత్తు ముస్లిం కమ్యూనిటీ మీద చేసిన వ్యాఖ్యల మీద మేము ఈరోజు వచ్చి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద రిపోర్ట్ కాల్ఫర్ చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. మాట పూర్తి నమ్మకం ఉంది. ఇది గాక నేను చెప్పదలుచుకున్నాను, కేసీఆర్ గారికి ఇట్లాంటివి విషపూరితమైన ఎమ్మెల్యేని మీరు పెట్టి పోషిస్తున్నారు. రాబోయే రోజులల్లా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు. ఎందుకంటే ఇలాంటి కల్చరు, ఇలాంటి మాటలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ రోజు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఈ రోజు వాని మతిస్థిమితం పోయి కౌశిక్ రెడ్డి ఆ మాటలు మాట్లాడము, దానికి కేటీఆర్ ఇప్పటివరకు రియాక్ట్ చేయకపోవడము, అతను ఎస్టిమేషన్ కాల్ఫర్ చేయటం కాక నేనేదో ట్విట్టర్లో మెసేజ్ పెడితే దాని పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో నేను పెడితే నన్నే బ్లాక్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఇంత విషయము ముస్లింల పట్ల ఆ పార్టీ ఎందుకు పెరుగుతుందో అర్థమైతలేదు. దానికి కారణం నాకు అనిపించేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ముస్లింలకి మంచి ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో, ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్ లో ముస్లింస్ మమ్మల్ని పార్టీని ఆదరించారు, ఆ కోపంతోనే ఆ ద్వేషంతోనే ఈ రోజు ముస్లింల పట్ల ఆ పార్టీ వైఖరి తెలిసిపోతుంది. సో నేను ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు ఉంటే 24 గంటల్లో కౌశిక్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయి, లేకపోతే నువ్వు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎండాల్ చేసినట్టు నిరూపణ అవుతుంది. కేటీఆర్ గారు ఒకవేళ మీరు సెక్యులర్ అనుకుంటారు, సెక్యులర్ అని ఆలోచన ఉంటే మాత్రం మీరు ఆయనని తక్షణంగా సస్పెండ్ చేయాలా. ప్రతిసారి కేటీఆర్ గారు కూడా జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా ముస్లింని చాలా కిందపరిచినట్టు మాట్లాడాడు. ఖబ్రస్థాన్ విషయంలో చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. కానీ పబ్లిక్ కి చాలా అర్థమవుతుంది. అందుకోసం మాకు 25,000 ఓట్లు వేసి మీ సిట్టింగ్ సీటు మాకు ఇవ్వడం జరిగిందంటేనే ముస్లింలు మీ పట్ల ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలిసిపోవాలి ఈ పార్టీ. ఎందుకంటే మీ హాయంలో ఎన్నైతే మసీదులు షహీద్ అయినాయో, ఎన్నైతే సెటిల్డ్ మసీద్ మీరు ఎంతైతే నష్టం చేశారో పబ్లిక్ ముస్లింలు అన్ని గమనిస్తున్నారు. మీరు మీ తెలివి మానేసుకొని మీరు మా మీద కోపం తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్ తమ ఉపాధి భద్రత కోసం విజయవాడ భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడం వల్ల తమకు ఉపాధి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ గత 5 రోజులుగా శాంతియుత దీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేడు చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల ఉపాధి కోల్పోతున్న తమకు ప్రభుత్వం ఇతర విభాగాల్లో ప్రత్యామ్నాయ పనులు కల్పించాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి. ఏళ్ల తరబడి విద్యుత్ శాఖను నమ్ముకున్న తమ కుటుంబాలను రోడ్డున పడేయొద్దని, ప్రభుత్వం వెంటనే చర్చలకు
అదుపులోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ లీడర్స్ భారీగా తరలిరావడంతో విజయవాడలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్తత నెలకొంది. నిర్మల్ జిల్లాను చిరుతపురుల సంచారం భయపెడుతోంది. ఒకే రోజు 2 చిరుతల జనం కంటపడడంతో ఆ భయం రెట్టింపైంది. ఖానాపూర్ పట్టణ శివార్లోని కొమరంభీం చౌరస్తా నుంచి తర్లపాడు వెళ్లే మార్గంలో శనివారం రాత్రి అడవి నుంచి గ్రామంలోకి వెళుతూ ఓ చిరుత ప్రయాణికుల కంటపడింది. తర్లపాడు నుంచి ఖానాపూర్ వైపు వెళుతున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రోడ్డు దాటుతున్న చిరుతను తన సెల్ ఫోన్లో బంధించారు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో ఖానాపూర్ మండలంలోని దివాల్పూర్ శివార్లోని బొక్కలకోట సమీపంలోని ఓ పంట పొలంలో మరో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. పంట చేనులో రైతు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో చిరుత పులి కదలికలు రికార్డయ్యాయి. అది గుర్తించిన రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మండలంలో ఒకే రోజు 2 చిరుతలు కెమెరా చిక్కడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. చిరుతల సంచారం ఘటనతో అటవీశాఖ అప్రమత్తమైంది. దీంతో ఖానాపూర్ మండలం సమీప ప్రాంతాల ప్రజలను తర్లపాడు దివాల్పూర్ గ్రామాల రైతులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అటవీశాఖ. తాజాగా సాగిన జంతుగణనలో గణనీయంగా చిరుతల సంఖ్య పెరిగినట్లు సమాచారం. పెంబి అడవి ప్రాంతంలో మాంసాహార జంతువుల సంఖ్య రెట్టింపైనట్లు అటవీశాఖ ప్రాథమికంగా గుర్తించింది. బంగ్లాదేశ్ జైల్లో 3 నెలల పాటు మగ్గిన మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు. 3 నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ జైల్లో నిర్బంధంలో ఉన్న 9 మంది మత్స్యకారులు విడుదలై 3 రోజుల క్రితం విశాఖ షిప్పింగ్ హార్బర్కు చేరుకున్నారు. భారత ప్రభుత్వ చొరవతో పాటు దౌత్యపరమైన ప్రయత్నాల ఫలితంగా మత్స్యకారులు 3 నెలల్లోనే బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల అసోసియేషన్ నాయకులు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కొడుకులు భర్తలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబాల్లో ఆనందం వెలివిరిసింది. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు భారత ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు సముద్ర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మత్స్యకార సంఘం నాయకులు కోరారు. ఈ సంఘటనతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరిన తర్వాత గత 4-5 రోజులుగా పసిడి వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాక్ ఇవ్వగా కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 9,050 రూపాయలు తగ్గి 1,51,530కి చేరింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర 8,300 తగ్గి 1,38,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర 1,51,680గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా 50,000 పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్లలో కిలో వెండి ధర 3 లక్షలు అవుతుంది. కొద్ది రోజుల క్రితం కిలో వెండి ధర 4,25,000 వరకు చేరడం గమనార్హం. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరడంతో పెట్టుబడిదారులు భారీ ఎత్తున లాభాల సేకరణకు మొగ్గు చూపడమే ఈ పతనానికి ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధరల పతనం పెట్టుబడిదారులను ఆందోళన గురిచేస్తుండగా కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిస్తోంది. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.